పోలింగ్ జరుగుతుంది పూతలపట్లో. అక్కడ కూడా మన రమేష్ బాబు అనే ఎర్ఎస్ఐ వన్ సైడెడ్ గా చేసినాడు. అక్కడ కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు పోతుంటే వాళ్ళు పట్టించుకోవాలా. మన వాళ్ళకి వైసీపీ వాళ్ళ దగ్గర పోయేటప్పటికే అందరినీ గలాట చేయటం, తోయటము, కొట్టేందుకు రావటం జరిగింది. నిన్న కూడా అదే మాట నేను సీఏ గారు కూడా నిన్ననే కంప్లైంట్ చేసిన, కానీ ఇంతవరకు ఆయన పైన యాక్షన్ లేదు. దయచేసి ముందు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వాళ్ళ వెహికల్ లోపల పంపిస్తున్నారు. మన వాళ్ళు మనుషులు పోతున్నట్టు కూడా ఒప్పుకోవాలి. కాబట్టి అది ఖచ్చితంగా ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసేదో లేదా సస్పెండ్ చేస్తారో అది ఎస్పీ గారి ఇష్టం. క్యాన్వాసింగ్ కూడా ప్రశాంతంగా మమ్మల్ని చేసుకునేవట్లేదు. మేము ఎక్కడికి ఏ గ్రామానికి క్యాన్వాసింగ్కి వెళ్ళడానికి షెడ్యూల్ ఇస్తే ఆ గ్రామంలో ముందుగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జెండాలు కట్టడము, అక్కడికి మేము వెళ్ళేటప్పటికి టపాసులు ఉంటే ఏదైనా తీసేయడము, మా క్యాన్వాసింగ్కి ప్రతిసారి వాళ్ళు అడ్డంకులు ఏర్పడుతున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మేము స్వేచ్ఛాయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఓటు హక్కు అడుక్కోవాలి. మీరు చేసుకుంటున్నారు క్యాన్వాసింగ్. ఎక్కడైనా సరే నేను కానీ మా కేడర్ కానీ అడ్డు తగిలామా? మీరు చేసుకుంటున్న ఏరియాలో ఎక్కడైనా సరే మేము జెండాలు కట్టడం కానీ అవన్నీ చేసామా? కేవలం నేను నాగమల్లిపల్లికి వెళ్ళాను. నేను వెళ్ళే లోపల మొత్తమే అక్కడ పసుపు జెండాలు కట్టారు. అలాగే సాయంత్రం ఐక్యరెడ్డిపల్లికి వెళ్ళాము. ఐక్యరెడ్డిపల్లి మొత్తము మీ జెండాలు మీ వీడియోలతో సహా మేము చూపించగలుగుతాం. ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ఐ గారు టోటల్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఆయన వైఖరి ఎలా ఉందనంటే ఇక్కడ మొత్తమే ఆ పార్టీకి సపోర్టెడ్గా ఉందే తప్ప న్యాయం పరీక్షిస్తాము, శాంతి భద్రతలు పరీక్షిస్తామని లేదు. ఇప్పుడు కూడా అతని ఎదురుగానే మా యొక్క ఐరాల మండలంలో మేము కట్టినటువంటి జెండాని తెలుగుదేశం కార్యకర్త కండువా వేసుకొని ఆ జెండా పీకి రోడ్డు మీద వేసి తొక్కుతూ ఉంటే అతను కనీసం అతని యాక్షన్ కూడా తీసుకోలేదు, అతని స్టేషన్ కూడా పిలుచుకెళ్ళలేదు. అదేమంటే మీరు వెళ్ళండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము యాక్షన్ తీసుకుంటామంటాడు. అతన్ని ఇప్పుడు ఈరోజు పార్టీ జెండాని అంటే మా పార్టీ జెండా అంటే మా పార్టీ కార్యకర్తకి మీరు ఇస్తున్నట్టు విలువ అది అడిగిన దానికి మా వాళ్ళు కొట్టపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు కొట్టే పరిస్థితులు మేమందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు 1 గంట నుంచి మేము దీని మీద పోరాడుతున్నాం. అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి స్టేషన్ కంటే అది చేయకుండా ఎంతసేపు మీరు వెళ్ళిపోండి, క్యాండిడేట్ వస్తున్నాడు, లేకపోతే తెలుగుదేశం అభ్యర్థి వస్తే ఎవరికి భయం అండి? నాకు అర్థం కాదు. తెలుగుదేశం అభ్యర్థి వస్తే ఎవరికి భయము? మేము చెప్తున్నది ఏంటి? న్యాయమైన డిమాండ్. మా జెండా తీసేశాడు, కాలు కింద వేసి తొక్కాడు, అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నా. ఈరోజు ఎస్ఐని మార్చాలి ప్రధానమైనటువంటి మా డిమాండ్. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లో ఇదే ఐరాల మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థిని సాక్షాత్తు పోలింగ్ రోజు కొట్టారు. మళ్ళీ ఈరోజు జరగదని నమ్మకం ఏంటి? ఎంతసేపు రెచ్చగొట్టే ధోరణులే. వాడు ఒక కార్యకర్త మీసం తిప్పుతాడు, ఒక కార్యకర్త తొడగొడతాడు, మేము వెళ్ళే దారిలో బండ్ల మీద జెండాలు పెట్టుకొని తిరుగుతారు. ఏంటి ఇది? నాకు అర్థం కాదు. ఇక్కడ శాంతి భద్రత సరిగా లేవు. ఇక్కడ పోలీసు వ్యవస్థ వన్ సైడ్గా వెళ్తోంది. ఇక్కడ మాకు ఎస్ఐ మార్చాలి. ఇదే మా ప్రధానమైన డిమాండ్. రేపటి లోపల మేము ఈ జిల్లా అధికారికి మేము ఒకటే చెప్తున్నాము, రేపటి లోపల ఎస్ఐని కానీ మార్చితే సరి, లేదంటే మేము ఇక్కడ ఉద్యమిస్తాము. ఎస్ఐ మార్చేందుకు 5 మండలాల్లో ఉన్నటువంటి నాయకులతో మేము ఇక్కడ ధర్నా కూర్చుందామని కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్. ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు 2.7 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అన్ని రకంగా పనిచేయడం జరిగింది. ఎన్నికల హామీలన్నీ కూడా 99.4% అమలు చేయడం జరిగింది. నేను ఏదైతే లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీరందరూ కూడా 5 సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీని చూడకుండా కేవలం పేదరికాన్నే ఒక కొలబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ ఫలాలు అన్ని కుటుంబాలకు కూడా అందించారు. ఇక్కడ పార్టీలు లేవు, వారికి కావాల్సిన వారికి చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉన్న మాదిరి లేదు.
కేవలం పేదరికాన్ని కులబద్ధంగా తీసుకొని అన్ని కూడా చేయడం జరిగింది. మరి పేదలందరూ కూడా ఎందుకు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా స్టార్ క్యాంపెయినర్గా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి